తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో జరగనున్న తొలి జనగణన కోసం భారీ కసరత్తు జరుగుతోంది. ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో జనాభా లెక్కలు సేకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి విడతలో ఇళ్ల లెక్కింపు చేపట్టనున్నారు. 15 రోజుల ముందు నుంచి ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునేందుకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ యాప్ అందుబాటులోకి రానుంది. మొత్తం 33 ప్రశ్నలతో మొదటి విడతలో పలు వివరాలు సేకరించనున్నారు. ఈ నేపథ్యంలో దేశ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కీలకం కానున్న ఈ ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని జనగణన తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ భారతి హొళికేరి అంటున్నారు. మరి జనగణనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే విందాం. రాష్ట్రంలో జనాభా లెక్కల సేకరణ కోసం సన్నాహాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే వాటికి సంబంధించిన డిజిటల్ పరికరాల సేకరణ, అదేవిధంగా దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ అంతా కూడా చురుగ్గా జరుగుతోంది. అయితే ఈ జనాభా లెక్కల సేకరణ ఎన్ని విడతలుగా జరుగుతుంది, ఏ అంశాలు సేకరిస్తారు, దీని మొత్తం ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది, ఇందులో అధికారులు ఏం చేస్తారు, ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా ఉంటుంది అనే అంశాలపైన రాష్ట్ర జనాభా లెక్కల విభాగానికి సంబంధించి నేతృత్వం వహిస్తున్న డైరెక్టర్గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి భారతి హొళికేరి గారితో మాట్లాడదాం. అసలు ఈ జనాభా లెక్కల సేకరణ 2 విడతలుగా ఉంటుంది అంటున్నారు. ఆ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, వీటికి సంబంధించిన ఏ విడతలో ఏ కార్యక్రమాలు ఉంటాయి? సో జనాభా గణనం అనేది ఇది ఎలా ఉంటుంది అంటే 2 విడతలు చేస్తాము. మొదటి విడతని మనము హెచ్ఎల్ఓ ఆపరేషన్స్ అంటాము, అంటే హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ అని అంటాము. ఇది మన తెలంగాణలో మే 11వ తేదీ నుంచి జూన్ 9 తేదీ వరకు ఉండబోతుంది. దానికి మొదట్లో 15 డేస్ మనము ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా అలౌ చేస్తున్నాము ప్రజలకి. ప్రతి ఒక్క బిల్డింగ్ని కూడా ఒక నంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బిల్డింగ్లో ఉన్న సెన్సస్ హౌసెస్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా లెక్కించబడుతుంది. ప్రతి సెన్సస్ హౌస్లో ఉన్న ప్రతి ఆ హౌస్ హోల్డ్ డేటాని మనము కలెక్ట్ చేస్తాము. దాంతోపాటు ఆ బిల్డింగ్ ఒక స్థితిగతి ఎలా ఉంది, అలాగే వాళ్ళకి ఉన్న మౌలిక వసతులు ఏంటి, ఆ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఒక డీటెయిల్స్ అన్నీ కూడా, అలాగే వాళ్ళకి ఉన్న చిన్న చిన్న అసెట్స్ గురించి కూడా మనము డేటాని కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది అయిన తర్వాత మనము దేశవ్యాప్తంగా వచ్చే సంవత్సరం అంటే 2027లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 తేదీ వరకు కూడా మనము 2వ విడతలో మనము పాపులేషన్ ఎన్యూమరేషన్ అనేది చేయడం జరుగుతుంది. మార్చ్ 1, 2027 అనేది మన ఈ 27 సెన్సస్కి సంబంధించిన ఒక రెఫరెన్స్ డేట్ అండ్ టైం. సో ఈ రెఫరెన్స్ డేట్ అండ్ టైం లోపల మళ్ళీ ఏదైనా బర్త్ ఆర్ డెత్ జరిగినప్పటికీ కూడా ఇవన్నీ కూడా కవర్ చేయడానికి మార్చ్ 1వ తేదీ నుంచి మార్చ్ 5వ తేదీ వరకు ఒక రివిజనల్ రౌండ్ అని కూడా చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ మొదటి విడతకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతుంది, అంటే సిబ్బంది ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ కాబోతున్నారు, వారికి సంబంధించిన ట్రైనింగ్ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? ఇది ఏదంటే కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఒక చాలా మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇది సెన్సస్ ప్రతి ఒక్క స్టేట్లో కూడా అక్కడ ఉన్న సిబ్బందులందరినీ కూడా వినియోగించుకొని మనము కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మనము రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందిని తీసుకుని ఈ ఒక సెన్సస్ అనేది ప్రక్రియ కంప్లీట్ చేసేస్తాము. సో ఇక్కడ ఏదంటే మీకు తెలుసు, ఈ సెన్సస్ డిపార్ట్మెంట్ అనేది కేంద్ర గృహ మంత్రాలయం కింద ఉంటుంది. సో అలాగే సెన్సస్ డిపార్ట్మెంట్కి హెడ్ వచ్చేసి మన సెన్సస్ కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఉంటారు. ప్రతి స్టేట్లో అలాగే యూనియన్ టెరిటరీలో డైరెక్టర్ లెవెల్ ఆఫీసర్ కూడా కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఉంటారు. సో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ సెన్సస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి స్టేట్ నుంచి కూడా ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు. మన తెలంగాణకి వచ్చేస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ జిఏడి పొలిటికల్ ఈ ఒక స్టేట్ తరపు నుంచి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. వాళ్ళ కింద ప్రతి ఒక్క జిల్లా నుంచి కలెక్టర్లు అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్స్ అందరినీ కూడా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ అని నోటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి అసిస్టెంట్గా కొంతమంది ఆఫీసర్స్ని అక్కడ డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్న వాళ్ళని ఇవ్వడం జరిగింది, నోటిఫై చేయడం జరిగింది. అలాగే వాళ్ళ కింద ఆర్డీఓస్, అలాగే రూరల్ ఛార్జ్ అయితే తహసీల్దార్స్, లేదు అర్బన్ ఛార్జ్ అయితే మున్సిపల్ కమిషనర్ అవ్వచ్చు, లేదా వాళ్ళ కింద ఉన్న డెప్యూటీ కమిషనర్స్ వాళ్ళు ఛార్జ్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. ప్రతి ఒక్క ఛార్జ్లో కూడా అడిషనల్ ఛార్జ్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళకి ఒక ఛార్జ్ క్లర్క్ ఉంటారు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్స్ని కూడా వాళ్ళు హైర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఎవరికి సపోర్ట్ చేయడానికి ఉన్నామంటే మనం అందరూ కూడా యాక్చువల్గా
ఫీల్డ్కి వెళ్ళి ప్రతి ఇంటింటి నుంచి ఈ సమాచారాన్ని సేకరించే ఒక ఎన్యుమరేటర్కి సహాయం చేయడానికి, సపోర్ట్ చేయడానికి, ట్రైన్ చేయడానికి, మానిటర్ చేయడానికి మనమందరూ ఉన్నాం. మీరు తెలంగాణలో చూసేస్తే మనము అన్ని రకమైన ఆఫీసర్స్ని, సెన్సస్ ఫంక్షనరీస్ని మనం ట్రైన్ చేయబోతున్నాము. దాదాపు 9,3 నుంచి 9,4,000 సెన్సస్ ఫంక్షనరీస్ని తెలంగాణలో మాత్రమే మనం ట్రైన్ చేయబోతున్నాము. ఈ ఒక సెన్సస్ సమాచారాన్ని సేకరించే ఒక బాధ్యత ఇచ్చే ఎన్యుమరేటర్స్ ఏమున్నారు, వీళ్ళు దాదాపు ఎన్యుమరేటర్స్ అవ్వచ్చు, అలాగే సూపర్వైజర్స్ అవ్వచ్చు. దాదాపు 88,000 మందిని కూడా మనము ఈ యొక్క కార్యక్రమంలో, ప్రక్రియలో మనము వాళ్ళ నుంచి పని తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈసారి మొత్తం దేశవ్యాప్తంగా పూర్తిగా డిజిటల్ విధానంలోనే జనాభా లెక్కలు సేకరిస్తూ ఉంటున్నారు. అంటే డిజిటల్ రూపం అంటే ఏ విధంగా చేస్తారు మేడం? అంటే మొబైల్ యాప్ ఉంటుందా, లేక వెబ్సైటా, ఏ విధంగా అంటారు? అంటే మీరు 27 సెన్సస్ చూస్తే 27 సెన్సస్కి చాలా యూనిక్నెస్ అనేది ఉంది. సో ఇది 27 సెన్సస్ అనేది ప్రత్యేకంగా తెలంగాణకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సెన్సస్ మన తెలంగాణకి ఇది. సో అదే కాకుండా స్వాతంత్రం తర్వాత మనము చేస్తున్న సెన్సస్ మొదటిసారిగా మనము ఏదంటే ఈ డిజిటల్ రూపంలో మనము వివరాలన్నీ సేకరిస్తున్నాము. ఇదే కాకుండా ప్రజలకి ఈ ముందు ఎప్పుడూ లేని విధంగా వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడం, ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవడానికి. ఇదే కాకుండా కులగణనం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇప్పుడు కులగణన కూడా చేయబోతున్నాము. కానీ మీరు అడిగినంత ఏదంటే డిజిటల్ ఏ రూపంలో మనం కలెక్ట్ చేస్తాము అంటే ప్రతి ఒక యాక్టివిటీకి మన డిపార్ట్మెంట్ నుంచి డిఫరెంట్ ఏదంటే డిజిటల్ టూల్స్ని కూడా మనము డెవలప్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదంటే మనకి ఒక జేసీ పోర్టల్ అనేది ఉంది, జ్యూరిస్డిక్షనల్ చేంజెస్ పోర్టల్. అంటే మనము సెన్సస్ ప్రిపరేటరీ యాక్టివిటీలో భాగంగా ఏం చేస్తామంటే ఒక ఫ్రేమ్ని రెడీ చేసుకుంటాము. ఫ్రేమ్ అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఫైనల్గా అంటే వాళ్ళ స్పెల్లింగ్తో సహా ఏదైనా మార్పులు జరిగినప్పుడు కూడా ప్రతీది కూడా ఫైనల్ చేసి మనము అది వర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటే మనకి తెలుగులో అవ్వచ్చు లేదా ఇంగ్లీష్లో అవ్వచ్చు, ఎక్కడ కూడా స్పెల్లింగ్తో సహా మిస్టేక్ లేకుండా ప్రతీది కూడా మనం ఫైనల్ చేసేసి, సరే మనం సెన్సస్ 27కి ఈ ఫ్రేమ్ ఫైనల్ అని అన్న తర్వాత అంటే మన దగ్గర ఎన్ని అర్బన్ ఛార్జెస్, ఎన్ని రూరల్ ఛార్జెస్ ఏంటి, సో ఎన్ని విలేజెస్ ఉన్నాయి, ఎన్ని వార్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రతిదీ మనం ఫైనల్ చేసుకొని ఒక జేసీ పోర్టల్లో మనం అప్డేట్ చేసేసి ఫైనల్ చేస్తాం అది. సో అది కాకుండా మనకి సిఎంఎంఎస్ అనేది ఉంది. ఓకే, దట్ ఈస్ సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అంటాము. సో దీంట్లో సెన్సస్కి సంబంధించిన ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా అంటే ఎంతమందిని మనము సెన్సస్ కోసం యూటిలైజ్ చేసుకుంటున్నాము, వాళ్ళ ట్రైనింగ్ అనండి, సో అలాగే మన ఎంటైర్ హెచ్ఎల్ఓ ఆపరేషన్స్ అనండి. సో హెచ్ఎల్బిసి మన ప్రతి హెచ్ఎల్ఓ ఆపరేషన్లో భాగంగా ప్రతి బ్లాక్ని క్రియేట్ చేస్తాము, ఆ బ్లాక్ని ఎలా క్రియేట్ చేయాలి, సో ప్రతీది కూడా హెచ్ఎల్ఓ ఆపరేషన్లో ఎన్ని ఇల్లు కంప్లీట్ అయ్యాయి, ప్రతీది కూడా కంప్లీట్ అయిందా లేదా అనేది ప్రతి యాక్టివిటీని కూడా దీని ద్వారా మానిటర్ చేస్తాము. ప్రజలు స్వయంగా నమోదు చేసుకోవచ్చు అన్నారు కదా, అప్పుడు అది ఏ విధంగా నమోదు చేసుకోవచ్చు? సో దానికోసం కూడా ఒక ఏదంటే వెబ్ యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సెల్ఫ్ ఎన్యుమరేషన్ యాప్ అని అంటున్నాము. సో దాంట్లో ఏం చేయాలి అంటే ప్రజలు కూడా ఒక 15 days టైం, హెచ్ఎల్ఓ ఆపరేషన్ స్టార్ట్ కాకముందే 15 days టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో కూడా వాళ్ళు ఏదంటే ఆ యాప్ చాలా సింపుల్గా ఉంటుంది. సో యూజ్ చేయడానికి వాళ్ళు ఆ యాప్ ఓపెన్ చేసేసి అంటే ఫస్ట్ వాళ్ళు దే హ్యావ్ టు ఐడెంటిఫై దేర్ హౌస్ అనమాట, ఎక్కడ వాళ్ళ ఇల్లు వస్తుంది. సో దానికి కూడా ప్రొవిజన్ ఉంది. అంటే వాళ్ళు అడ్రస్ ద్వారా ఆ పర్టిక్యులర్ గూగుల్ మ్యాప్లో ఆల్రెడీ ఆ యాప్లోనే ఉంటుంది. దాని ద్వారా వాళ్ళ హౌస్ని వాళ్ళు ట్యాగ్ చేసిన తర్వాత ఆ మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా సో అవన్నీ కూడా వాళ్ళు ఫిల్ చేస్తారు. ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో అది అయిన తర్వాత వాళ్ళకి ఒక 12 digitది ఒక సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి క్రియేట్ అవుతుంది. సో అది ఫైనల్ కాదు, ఎందుకు అంటే ఇది అయిపోయిన తర్వాత సెల్ఫ్ ఎన్యుమరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క హెచ్ఎల్బికి దీన్ని మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. సో అంటే మనకి తెలుస్తుంది ఏ హెచ్ఎల్బిలో ఎంతమంది సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్నారు అని. సో ప్రతి ఇంటికి ఎన్యుమరేటర్ వెళ్ళినప్పుడు సో క్వశ్చన్ అడుగుతారు, మీరు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్నారా అని. సో అవును చేసుకున్నాము అంటే దయచేసి ఐడి ఇవ్వండి అని అడుగుతారు. సో ఐడి ఇచ్చిన తర్వాత ఐడి ఎంట్రీ చేసి వాళ్ళు కరెక్ట్గా అదే హెచ్ఎల్బిలో ఉన్న ఐడి ఇచ్చేస్తే మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయితే అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మన ఎన్యుమరేటర్ యాప్లో వచ్చేస్తుంది. ఆయన అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటారు. అంటే ఏ అంశాలు అడుగుతారు మేడం? ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? మనకి 33 క్వశ్చన్స్ ఉన్నాయి.
సో 33లో కొన్ని ఏదంటే హౌస్ హోల్డ్కి సంబంధించినవి, అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు, అక్కడ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఎవరు, సో ఇవన్నీ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాళ్ళ ఎస్సీ ఎస్టీ అదర్సా, ఓకే, వాళ్ళ కులం ఏది, ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ కాకుండా మళ్ళీ ఆ ఇంటికి సంబంధించినవి కొన్ని ఉంటాయి. అంటే రూఫ్ కానీ, ఫ్లోర్ కానీ, వాల్ కానీ ఏ దాంతో చేయబడినది, ఏ మటీరియల్తో చేయబడినది. ఇదే కాకుండా వాళ్ళకి ఉన్న మౌలిక వసతులు ఏమేమి ఉన్నాయి, అది డ్రింకింగ్ వాటర్కి సంబంధించింది అవ్వచ్చు, టాయిలెట్కి సంబంధించింది అవ్వచ్చు, ఎన్ని రూమ్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో అనేది, ఎంతమంది మ్యారీడ్ కపుల్ ఉన్నారు ఆ ఇంట్లో అనేది, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు అనేది, ఇవన్నీ కూడా దాంట్లో కూడా తీసుకుంటాము. వాళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయా, రేడియో ఉందా, ట్రాన్సిస్టర్ ఉందా, టీవీ ఉందా, ఇంటర్నెట్కి యాక్సెస్ ఉందా, సో దీంతో పాటు 2 వీలర్ ఉందా, 4 వీలర్ ఉందా అనేది. అని మేము ఎన్ని ఉన్నాయని అడగము, ఉన్నాయా లేవా అంతే అడుగుతాము. లాస్ట్లో ఒక మొబైల్ నెంబర్ కూడా అడుగుతున్నాం. సో ఇది బేసికల్గా ఏదంటే ప్రజల ఒక రెస్పాన్స్ బట్టి మనం తీసుకుంటాము. ఎందుకంటే దీంట్లో ఇంత కాంప్రహెన్సివ్గా మనము డేటా ఏం కలెక్ట్ చేస్తాము. సో రానున్న రోజుల్లో ఒక ఎవిడెన్స్ బేస్డ్ పాలసీని మనము చేయడానికి, ఆ పాలసీ ద్వారా ప్రతి ఒక్క కమ్యూనిటీ అనండి, ప్రతి ఒక్క ప్రాంతం అనండి, ప్రతి ఒక్క రంగంలో అనండి మంచి అభివృద్ధి జరగాలి అనే ఒక ఉద్దేశంతో ఆ పాలసీని ఫామ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు సర్వే జరిగినా ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంటుంది మేడం. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చాలా గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ వలస ఉంటున్నారు. ఈ సర్వే జరిగినప్పుడు వాళ్ళ వివరాలు వాళ్ళ స్వస్థలంలో సంబంధించిన వివరాలు నమోదు చేయాలి, వారు ఉంటున్న ప్లేసుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సో సెన్సస్లో ఏముంటుంది అంటే ఒక యూజువల్ రెసిడెన్స్ ఎక్కడ ఉంటుంది అక్కడే మనము వాళ్ళని ఎన్యుమరేట్ చేయాలి. ఎందుకు అంటే మన సెన్సస్ వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏదంటే ప్రతి ఒక్కరిని కూడా మనము కౌంట్ చేయాలి, అలాగే ఎవరిని మిస్ చేయకూడదు, అలాగే ఎవరిని డబల్ సారి కూడా కౌంట్ చేయకూడదు అనేది. ఎందుకంటే మీరు దేశంలో చూసేస్తే దాదాపు 24 నుంచి 25 లక్షల మంది ఎన్యుమరేటర్స్ పని చేయబోతున్నారు. ప్రతి దానికి కూడా చాలా క్లియర్గా ఉన్న గైడ్లైన్స్ ఉన్నాయి. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా రూరల్ ప్రాంతంలో కూడా జరగవచ్చు. ఒక ఉద్యోగం కోసం కానీ లేదా ఎడ్యుకేషన్ కోసం కానీ వాళ్ళ పిల్లలు కానీ బయట ఉండే అవకాశం ఉంది, లేదా స్పౌస్ అయినా బయట ఉండే అవకాశం ఉంది. సో ప్రజలకి ఏం అపోహం ఉంటుందంటే మన రేషన్ కార్డు ఇక్కడే ఉంది, అలాగే మన ఓటర్ ఐడి కూడా అన్నీ ఇక్కడే ఉన్నాయి, సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడే ఎన్యుమరేట్ అవ్వాలి అనేది చాలామంది అడుగుతుంటారు. సో అప్పుడు మనం ప్రజలకి వివరించాలి ఏదంటే ఇది ఏ ఓటర్ హక్కుకి సంబంధించింది కాదు, ఏ వెల్ఫేర్ స్కీమ్కి కూడా లింక్ లేదు దీనికి. సో ఎక్కడ ఇట్స్ ఓన్లీ కౌంట్ ఆఫ్ హెడ్ కాబట్టి డబల్ సారి ఒకరిని కౌంట్ చేయకూడదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడగా యూజువల్గా రెసిడెంట్గా ఉంటారో అక్కడ మాత్రమే మనము ఇది కలెక్ట్ చేయాలి. అందుకే మన హౌస్ హోల్డ్కి వచ్చేస్తే సెన్సస్లో నార్మల్ హౌస్ హోల్డ్ అనేది ఉంటుంది, ఇన్స్టిట్యూషనల్ హౌస్ హోల్డ్ అనేది ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ హౌస్ హోల్డ్ అంటే ఇప్పుడు హాస్టల్లో ఉండొచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండొచ్చు, హోటల్స్లో ఉండొచ్చు, లేదా మనకి ఏదంటే ఈ మన ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి, ఆర్ఫనేజెస్ ఉంటాయి, పేయింగ్ గెస్ట్ ఉంటారు, ఇవన్నీ కూడా మనం ఇన్స్టిట్యూషనల్ హౌస్ హోల్డ్ పరిగణలో తీసుకుంటాము. అక్కడ కూడా వాళ్ళు ఎన్యుమరేషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు యూజువల్గా రెసిడెంట్ ఎక్కడే ఉంటారో అక్కడే వాళ్ళ వివరాలన్నీ నమోదు చేయవలసింది ఉంటుంది. సో మొత్తం మన స్టేట్లో మొత్తం ఎన్ని బ్లాకులుగా దీన్ని డివైడ్ చేశారు? సో మా ఒక అసెస్మెంట్ ఏదంటే దాదాపు అట్లీస్ట్ 75,000 వరకు బ్లాక్స్ ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని. సో దానికి తగ్గట్టు మనము దాదాపు సూపర్వైజర్స్ ఎన్యుమరేటర్స్ కలిపి 88,000 ఒక సూపర్వైజర్ ఎన్యుమరేటర్స్ ఒక రిక్విజిషన్ మనకి ఉంటుంది. ఒక ఎన్యుమరేషన్ బ్లాక్, ఒక హౌస్ లిస్టింగ్ బ్లాక్ అని మనం మొదటి ఫేజ్లో మనం దాన్ని పిలుస్తాము. దాన్ని మనము కార్వౌట్ చేయడానికి మనకు 3 క్రైటీరియాస్ ఉన్నాయి. సో ఆ క్రైటీరియా ఒక పాపులేషన్ క్రైటీరియా ఉంటుంది, దాదాపు 800 మందికి ఒక బ్లాక్ చేయాలి. అలాగే సెన్సస్ హౌసెస్ అని ఉంటాయి మనకి, దాదాపు 300 సెన్సస్ హౌసెస్ దాంట్లో కవర్ అయ్యేటట్టు. దీంతోపాటు మనము కొన్ని అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్ అన్నీ కూడా డిస్టర్బ్ చేయకోకుండా, అవన్నీ కూడా డిస్టర్బ్ చేసుకోకుండా ఈ ఒక బ్లాక్స్ని మనము కార్వౌట్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఇలా 3 క్రైటీరియా బట్టి చేస్తారు. కానీ ఎగ్జాక్ట్గా అంతే ప్రతి ఒక్కరికి అదే వర్క్ లోడ్ వస్తుందనేది కూడా కాదు. ఎందుకంటే మనము కార్వౌట్ చేసే ముందు కూడా అక్కడ ఫిజికల్ బౌండరీ కూడా ఒకసారి చూస్తాము. సో ఇవన్నీ ముందే దృష్టిలో తీసేసుకొని చార్జ్ ఆఫీసర్ వచ్చేసి ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం చేసి ప్రతి ఒక్క ఎన్యుమరేటర్కి అసైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక 6 నుంచి 7 ఎన్యుమరేటర్స్ మీద ఒక సూపర్వైజర్ ఉంటారు. ఆ సూపర్వైజర్ కోసం అవన్నీ కూడా కలుపుకొని మన ఒక సూపర్వైజరీ సర్కిల్ అనేది కూడా చార్జ్ ఆఫీసర్ క్రియేట్ చేసి అసైన్ చేస్తారు. ప్రజలు తమ సమాచారం మీరు అన్నట్టు ఆస్తుల వివరాలు, చిన్న చిన్న వ్యక్తిగత వివరాలు, కులం వివరాలు అన్నీ చెప్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి గోప్యత ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉంటాయి?
సో మనం సెన్సస్ కండక్ట్ చేసే దానికి కూడా ఒక చట్టబద్ధత అనేది ఉంది. సో ఏదంటే మనము సెన్సస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే సెన్సస్ కూడా సెన్సస్ యాక్ట్ 1948 కిందనే ఇది మనము సెన్సస్ కండక్ట్ చేస్తాము. ఆ చట్టంలోనే ఒక సెక్షన్ 15 అనే ఒక సెక్షన్ కూడా ఉంది. ఆ సెక్షన్ కింద ఏదంటే ఈ గోప్యత ఎలా కాపాడాలి, కాన్ఫిడెన్షియాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి అనే దానికి కూడా ఆ చట్టబద్ధత ఉంది. ఏ డేటా కూడా మనము ఎక్కడ కూడా షేర్ చేయము, ప్రతిదీ కూడా కాన్ఫిడెన్షియల్గానే మెయింటైన్ అవుతుంది. ఎందుకు అంటే సమాచారం హక్కు చట్టం కింద పరిధిలోకి కూడా ఇది రాదు. అలాగే ఏ కోర్టులో కూడా ఒక ఎవిడెన్స్ రూపంలో తీసుకోవడానికి కూడా ఇది రాదు. సో ఇప్పుడు మీరు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మీరు ఏదంటే సెన్సస్ బేసిస్ మీద ఆ డేటా అనలైజ్ చేసి చాలా రిపోర్ట్స్ కూడా బయటకు వస్తుంటాయి. రిపోర్ట్స్ సెన్సస్ డిపార్ట్మెంట్ పబ్లిష్ చేస్తూ ఉంటుంది. దాదాపు మనము ఇప్పుడు దాకా ప్రతి సెన్సస్లో దాదాపు 300 రకమైన రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తూ ఉన్నాము. ఏ రిపోర్ట్లో కూడా మీరు చూస్తే ఎక్కడ కూడా ఎవరి పేరు కూడా ఉండదు, మిగిలిన డేటా కూడా ఎవరికి యాక్సెస్ ఉండదు. సో 100% ఇది కాన్ఫిడెన్షియల్గానే ఉంటుంది డేటా. అందుకే మేము ప్రజల్లో ఈ అపోహం లేకుండా సరైన సమాచారం ఇవ్వండి, మీ డేటా ప్రైవసీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనము సేకరించే సెన్సస్ డేటా బేసెస్ మీద చాలా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా పాలసీస్ వస్తాయి. కానీ ఆ పాలసీ కింద మళ్ళీ ఏదంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఏదో ఒక స్కీమ్ తీసుకున్నప్పటికీ కూడా ఆ బెనిఫిషియరీ సెలెక్షన్ అనేది మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళి మళ్ళీ చేయవలసిందే. సో ఆ వెల్ఫేర్ స్కీమ్స్కి కానీ ఈ డేటాకి కూడా ఎలాంటి లీక్ ఉండదు. కాబట్టి ప్రజల్లో నేను కోరుకునేది ఏదంటే దయచేసి మీరందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వండి, సరైన సమాచారం ఇవ్వండి. కులగణనలో ఏం అడుగుతారు మేడం అంటే ఒక్కొక్క కులాన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క కులాన్ని 2-3 కులాల పేరుతో పిలుస్తుంటారు, లేక అందులో సబ్ క్యాస్ట్ ఉంటాయి. ఆ కులానికి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మేడం? సో కులానికి సంబంధించిన ఈ సమాచారం మొత్తం మనం 2వ దశలో కలెక్ట్ చేస్తాము. సో ఇప్పుడు మనకి అంటే ప్రతి క్వశ్చనేర్ అంటే ప్రతి ఫేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేస్తుంది. అది నోటిఫై చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ దాన్ని రీనోటిఫై చేయాలి. ఇప్పుడు మనకి నోటిఫై చేసింది ఓన్లీ మొదటి దశకి సంబంధించింది మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేయడం జరిగింది. సో 2వ దశది ఇంకా కూడా నోటిఫై కాలేదు. కానీ ఈ కులానికి సంబంధించింది ఏదంటే కులాలన్నీ కూడా స్టేట్ స్పెసిఫిక్గా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏజెన్సీ ఏరియాలో మాత్రమే కొన్ని కులాలు ఉంటాయి, సో మిగిలిన ఏరియాలో ఉండకపోవచ్చు. సో ఇలా రీజన్ స్పెసిఫిక్ కానీ స్టేట్ స్పెసిఫిక్ కానీ ఉన్న కులాలన్నీ కూడా అదే ప్రకారంగా మనము తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలు కూడా దీనికి సంబంధించి ఎలాంటి ప్రిపరేషన్లో ఉండాలంటారు? దీనికి సంబంధించి అసలు ప్రజల ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సో రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నోటిఫై చేయబోతుంది. సో ప్రజలకు అందరికీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నోటిఫై చేసింది కాబట్టి సో ఈ క్వశ్చన్స్ ఏంటి అనేది, ఏ సమాచారం మనము ఇవ్వాలి అనేది కూడా ఆల్రెడీ వాళ్ళకి ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఎన్యూమరేటర్ అనేది కూడా వాళ్ళకి అవగాహన వస్తుంది. సో దాంతో కానీ ప్రతి ఒక్క క్వశ్చన్లో కూడా దానికి కోడ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పినట్టు ఈ ఇంటి వాల్ దేనితో చేశారు, ఏ మటీరియల్తో చేశారు, సో దాంట్లో ఒక 7-8 ఐటమ్స్ ఉంటాయి. సో దాంట్లో కరెక్ట్ అయిన ఐటమ్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి ఎన్యూమరేటర్. సో దీంట్లో ఇంకొకటి ఏముంటుంది అంటే ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ముందే అవగాహన ఉంటే సో వచ్చినప్పుడు ఇమీడియట్గా రెస్పాన్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత యాప్లో సో యాక్చువల్గా మన ఎన్యూమరేటర్ ఏం చేస్తారంటే అక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. సో అదన్నీ కూడా అది టిక్ కొడితే అవన్నీ కూడా ఒకేసారి కనపడతాయి. సో అప్పుడు మళ్ళీ ఇంకొకసారి చదివి సో ఆయన అవన్నీ సబ్మిట్ చేయాలి. సో ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మనం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషను ఎప్పుడు డిఫరెంట్గా ఉండకూడదని సో అట్ మల్టిపుల్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ పెట్టడం జరిగింది. అదే కాకుండా మళ్ళీ ఒకవేళ ఏదైనా తప్పు దాంట్లో కూడా వస్తే మళ్ళీ సూపర్వైజర్ కూడా ఇవన్నీ కూడా వ్యాలిడేట్ చేస్తారు. సూపర్వైజర్ కూడా ఈ హెచ్ఎల్ఓ యాప్ అని ఏముంది, హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ యాప్ అనేది, అది దాంట్లో సూపర్వైజర్ మాడ్యూల్ ఉంది, ఎన్యూమరేటర్ మాడ్యూల్ ఉంది. సో ఎన్యూమరేటర్ కలెక్ట్ చేసిన డేటా మొత్తం సూపర్వైజర్ మళ్ళీ అన్ని క్రాస్ చెక్ ఒకసారి వ్యాలిడేట్ చేసిన తర్వాత అది ముందుకెళ్తుంది. ఒకవేళ వాళ్ళు సింక్ చేసిన తర్వాత కూడా ఏదైనా ఎడిట్ చేయవలసిన అవసరం ఉన్నా కానీ అది కూడా అవకాశం ఉంది. అంటే ఓవరాల్ ఏదంటే మనకి 100% మనము కవరేజ్ ఉండాలి, ఎవరిని కూడా మిస్ కాకూడదు, ఎవరిని కూడా డబల్ సారీ కౌంట్ చేయకూడదు. అందుకే మేము ఏమంటామంటే 100% కవరేజ్ వితౌట్ ఒమిషన్ అండ్ వితౌట్
ఓవర్లాపింగ్ అని అంటాము. సో ఇదే కాకుండా మనకి ఏదంటే క్వాలిటీ డేటా కలెక్ట్ చేయాలి. సో దీంతో పాటు ఒక టైమ్లీ కంప్లీషన్ అనేది కూడా మనం ఖచ్చితంగా పాటిస్తాము. ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా డేటాని కూడా నోటిఫై చేసి ఉంటాం కాబట్టి ఎక్కడ ఎలాంటి ఎక్స్టెన్షన్ ఉండదు కాబట్టి ప్రజలు కూడా సహకరించాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది అంటే రాష్ట్రంలో త్వరలో జరగబోయే జనగణన ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి, ముందుగా మొదటి విడతలో సేకరించాల్సిన ఈ సమాచారం ఏంటి, ఇలాంటి అంశాలపైన డైరెక్టర్ గారు భారతి హోల్కేర్ గారు చెప్తున్న విషయాలు. కెమెరామెన్ మల్లికార్జున్ రెడ్డితో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.